Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. విశాఖ కేజీహెచ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చినటువంటి గిరిజనులకు అవమానం కలిగింది. ప్రసవమైన తర్వాత ఇంటికి తరలించలేదు అధికారులు. తల్లి బిడ్డ రోజంతా వేచి ఉన్నా కూడా వాహనం ఇవ్వడానికి నిరాకరించారు. దిక్కు తోచని పరిస్థితిలో బస్సులో వెళ్ళింది బాధిత గిరిజన మహిళ. ప్రధానంగా ఈ విజువల్స్ మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. సో ఈ ప్రసవం తర్వాత ఇంటికి తరలించాల్సినటువంటి వాహనం లేక గిరిజన మహిళ ఆవేదన పడినటువంటి సందర్భం కనబడుతుంది. చికిత్స కోసం వచ్చినటువంటి గిరిజనులకు అవమానం కలిగింది. సో ప్రసవం అయిన తర్వాత ఇంటికి తరలించలేదు అధికారులు. తల్లి బిడ్డ రోజంతా కూడా వాహనం కోసం వేచి ఉన్న వాహనం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులో వెళ్ళింది బాధిత మహిళ. బిడ్డ వెహికల్ ఇచ్చారా? ఏమి ఏ నెంబరు? అవ్వలేదని ఇవ్వలేదా? ఎవరు చెప్పారు మీకు? రేపు చెప్పారా? ఎవరు వెళ్తున్నా? అదే ఏ జిల్లా? అల్లూరు జిల్లా. మీకు వెహికల్ ఎవరైతే డెలివరీ ఎక్కడ అయ్యారు? డెలివరీ ఎక్కడ అయ్యారు? ఇక్కడేనా? ప్రసవం తర్వాత ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి సంబంధించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఒక పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీను సో గిరిజనులకు ఆ పథకం అందరి ద్రాక్షగానే మిగిలినటువంటి సందర్భాలు కొన్ని సందర్భాలు ఎదురవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, కేజీహెచ్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు విశాఖ కేజీహెచ్ కీలక ఆసుపత్రిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేజీహెచ్ లో వచ్చేటటువంటి రోగులకు సంబంధించినంత వరకు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో గర్భిణీ స్త్రీలు ప్రసవం అనంతరం కూడాను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా తమ సొంతింటికి ఏదైతే మన సొంతింటి దగ్గరికి తరలించేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూనుకున్నటువంటి పరిస్థితి. అయితే విశాఖ కేజీహెచ్కి సంబంధించినంత వరకు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు కూడాను ఒక మహిళ ప్రసవం అయిన అనంతరం కూడాను తమ ఇంటికి తరలించేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అడగ రోజంతా వేచి చూసిన అధికారులు పట్టించుకోకపోవడం, ఒకవైపు కేజీహెచ్ సూపరింటెండెంట్ కానీ కేజీహెచ్ ఉన్నతాధికారులు కానీ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానీ కనీసం ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆర్టీసీ బస్సులో తల్లి బిడ్డతో పాటు ప్రయాణమైనటువంటి ఘటన ఒక్కసారిగా ఉత్తరాంధ్రలో కలకలం రేపుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ట్రైబల్ కి సంబంధించినంత వరకు గిరిజనులంటే ఎంత చిన్న చూప అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రసవానంతరం కూడాను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో పంపించాల్సినటువంటి అధికారులు కనీసం పట్టించుకోకుండా ఆ ప్రసవ వేదంతో ఉన్నటువంటి తల్లి దాంతో పాటుగా పెట్టిన బస్సులో వెళ్లాల్సినటువంటి దుస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు అందరూ స్పందించాలి. ఎవరైతే ఇటువంటి ఘటనలు పునరావృతం అధికారులు అంటే ప్రధానంగా వాహనాలు ఇవ్వడానికి నిరాకరించినటువంటి సందర్భం ఎందుకు? అంటే వాహనం అందుబాటులో లేకనా లేదా ఉన్నా ఇవ్వనటువంటి సందర్భమా? గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు అల్లూరు సీతారామరాజు జిల్లాకి విశాఖ నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లాకి తరలించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కి సంబంధించి సంబంధించినంత వరకు కూడాను ముందు రోజే ఏదైతే వాహనాలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం అంటూ జరుగుతుందో ఆ రూట్ మ్యాప్ విధంగా కూడాను తల్లి బిడ్డని క్షేమంగా ఇంటి దగ్గర దించి రావాల్సినటువంటి బాధ్యత ట్రైబల్ వెల్ఫేర్ తో పాటుగా ఏదైతే కేజీహెచ్ లో ఉన్నటువంటి అధికారులకు కూడా ఉన్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా రేపు ఏదైతే డిశ్చార్జ్ కి ముందు రోజు మాత్రమే ఈ ప్రొసీజర్ అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎన్ని గంటలకు రావాలి, తల్లిని బిడ్డని ఎన్ని గంటలకు అక్కడ నుంచి పంపిస్తారు, ఎన్ని గంటలకు దించుతారు అనేది అంతా కూడా ముందు రోజు ప్రిపరేషన్ అయిపోయేటటువంటి పరిస్థితి. కానీ ఈ కేసుకు వచ్చేసరికి కనీసం ట్రైబల్ వెల్ఫేర్ గానీ కేజీహెచ్ అధికారులు గానీ
అక్కడ ఉండేటటువంటి పిల్లల వాటికి సంబంధించిన అధికారులు కానీ కేవలం డిశ్చార్జ్ సెమరీ రాసేయడం, దాంతో పాటుగా వెహికల్ నెంబర్ ఇచ్చి పంపించేసినటువంటి ఘటన. తీరా ఏదైతే ట్రైబుల్ కి సంబంధించినంత వరకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కి వెళ్ళి మాకు వెహికల్ కావాలని అడిగితే వాళ్ళు ఎవరు స్పందించకపోవడం, ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించినంత వరకు వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా కనీసం సమాధానం చెప్పకుండా వదిలేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచని స్థితిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. వెహికల్ ఉన్నప్పటికీ కూడా లేదంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. కనీసం మాట్లాడడానికి కూడా ఏ వ్యక్తి అక్కడ స్పందించట్లేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. రోగుల పట్ల మరీ ముఖ్యంగా తల్లి బిడ్డలకు సంబంధించిన వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇంటి వద్ద దించుతామని చెప్తున్నప్పటికీ కూడాను ఎవరైతే కింద స్థాయి అధికారులు కానీ కింద స్థాయిలో పనిచేసే సిబ్బంది కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం డబ్బులు ఆశ చూపే వాళ్ళకు మాత్రమే దించుతా ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళకి దించట్లేదు అనేటటువంటి ఆరోపణలో కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉన్నతాధికారులు స్పందించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే నిన్న వెళ్ళినటువంటి తల్లి బిడ్డకు సంబంధించినంత వరకు ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించిన అంశం కానీ కేజెస్ లో ఉన్నటువంటి అధికారులు కానీ మిగిలిన ఎవరైతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పంపించేటటువంటి వాహనాలకు సంబంధించిన సూపర్వైజర్లు కానీ పూర్తిగా సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించి కొత్త వారిని కానీ మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఉంటాయంటూ కూడా గిరిజన సంక్షేమ సంఘాలతో పాటుగా వామపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సార్. రైట్ భరత్, థ్యాంక్ యూ. విశాఖ కేజీహెచ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చినటువంటి గిరిజనులకు అవమానం కలుగుతుంది. ప్రధానంగా ప్రసవమైన తర్వాత ఇంటికి తరలించాల్సినటువంటి పథకం అత్యంత కీలకమైనటువంటి పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది గిరిజన ప్రాంతాల్లో. ఒకసారి మనం బిల్లుకి సంబంధించినటువంటి ఓచర్ డిశ్చార్జ్ తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఓచర్కి సంబంధించి చూస్తే బాధిత మహిళ డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె ఇంటి వద్ద డ్రాప్ కావాల్సినటువంటి లొకేషన్, ఆ రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి వివరాలు కూడా నమోదు చేసుకుంటారు. సో ప్రసవం తర్వాత తల్లి బిడ్డకి సురక్షితంగా వారి ఇంటిని చేర్చాల్సినటువంటి పథకం నీరు గారిపోయేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఎదురవుతున్నాయి. తల్లి బిడ్డ రోజంతా కూడా వాహనం లేక హాస్పిటల్లోనే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో వాహనం ఇవ్వడానికి కూడా అధికారులు హాస్పిటల్ సిబ్బంది నిరాకరించారు. దిక్కుతోచని పరిస్థితిలో ఆ బాధిత మహిళ ఆర్టీసీ బస్సులో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. డోలీ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసేటువంటి దిశగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్లో కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి పథకంగా గిరిజనులందరూ భావిస్తూ ఉన్నటువంటి పథకం. కానీ ఆ పథకమే అమలులో సరైనటువంటి ప్రాధాన్యత లేకపోతే, అమలులో సాధ్యం కానటువంటి సందర్భాలు ఎదురైతే మాత్రం కొంతవరకు కీలకమైనటువంటి ప్రతిఘటనలే ఉంటాయి. తాజాగా గిరిజనులకు సంభవిస్తున్నటువంటి ఈ ఘటనే బాధిత మహిళల్లో మరింత ఆవేదనను రేకెత్తిస్తుంది.